హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ గత 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, సేవా కార్యక్రమాల ప్రముఖుడు సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఇది ఒక పక్క జరుగుతుండగానే మరో పక్క సోనం వాంగ్చుక్ స్థానంలో తాను దీక్ష చేస్తానంటూ ముందుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేపై ఈవేళ మళ్ళీ దాడి జరిగింది. ఈ రెండు సంఘటనలతోటి ఢిల్లీ జంతర్ మంతర్ ఈవేళ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇది ఉద్రిక్తంగా మారడానికి కారణం ఈ మతోన్మాద శక్తులు ఉన్నగా మద్దతిస్తున్న ఒక మహిళ దాడి చేయడం అని చెప్పి కొందరు ఆరోపిస్తుండగా, కాదు ఇది మా భవిష్యత్తుకి నాశనం చేయడంగా కొందరు చెప్తా ఉన్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా వాంగ్చుక్ స్థానంలో అభిజిత్ దిప్కే మరోసారి దీక్ష చేయబోతున్నారు. తన పర్మిషన్ లేకుండా ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉన్న వాంగ్చుక్కు వైద్యం కానీ ఆహారం కానీ అందించవద్దని ఆయన భార్య గీతాంజలి స్పష్టం చేసింది. స్పష్టం చేయడంతో పాటు ఒకవేళ తనకంటూ లేదా తనపైన కానీ తన భర్త కానీ ఎటువంటి ఏదైనా హాని జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి పోలీసులను హెచ్చరిస్తే, పోలీసులు మాత్రం తాము ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందో అది మాత్రమే చేశాము, అందువల్ల ఇందులో తమను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 21 రోజులుగా వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తుండడం వల్ల ఆయనకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అలానే కొన్ని శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉన్నందువల్ల తాము ఆసుపత్రికి తరలించామని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తుంటే, ఇది కావాలని తమ దీక్షను భగ్నం చేయటంగా కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ ఆసుపత్రిలో ఉన్నారు. అభిజిత్ దిప్కే పైన దాడి జరిగింది. అభిజిత్ దిప్కే ఈ నేపథ్యంలో మరోసారి దీక్షకు దిగుతారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సింది. సోనం వాంగ్చుక్ దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల పరిణామాలు జరుగుతూ వచ్చినాయి. ఏది ఏమైనా సరే ఈ నీట్ పరీక్షా పేపర్ల లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దానికి అనుగుణంగా కొద్ది కాలంగా నిరాహార దీక్షలు జరుగుతూ వస్తున్నాయి. ఆ దీక్షల నేపథ్యంలోనే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇది 21 రోజులుగా సాగుతూ ఉంది. 21 రోజులుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన శరీరంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, ఆయనకి ఉత్తరోత్తర అంటే మున్ముందు ఒకవేళ ఈయన కనుక దీక్ష విరమిస్తే చాలా రకాల రుగ్మతలు కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉన్నందువల్ల దీక్షను విరమింపజేయాలని చెప్పి చాలా కాలంగా కోరుతా ఉన్నాడు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆయన ప్రాణాలను కాపాడాలంటూ ఉద్యమాలు కూడా మొదలైనవి. కొన్ని చోట్ల క్యాండిల్స్ లైట్స్ ఇది కూడా జరుగుతుంది. ఈవేళ సాయంత్రం ఆయన దీక్షను భగ్నం చేసిన దానికి నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఓ పెద్ద ర్యాలీ కూడా జరగబోతోంది. వీటన్నిటి నేపథ్యంలో చూసుకున్నప్పుడు వాంగ్చుక్ దీక్షను బలవంతంగా పోలీసులు భగ్నం చేశారు అనేది ఒక రీజన్ అయితే, ఇది ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయక తప్పట్లేదు అనేది మరో కారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అనేక మంది ఈవేళ పరామర్శించారు. అందులో సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా ఉన్నారు, అలానే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పోయారు. అదే సందర్భంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార పెద్దలు ఎవరో పోకపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు పరోక్షంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంలో ఆయన భార్య చేసిన ట్వీట్ ఒకటి బాగా చర్చలోకి వచ్చింది. తన అనుమతి లేకుండా ఆయనకు ఎటువంటి ఆహారం ఇవ్వద్దు, మేము ఈ సమస్య మీద పూర్తిగా కూలంకషమైన పరిష్కారం లభించేంత వరకు మేము దీక్ష చేయాలనుకుంటున్నాము, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మీరు ఎవరు ఏమి ఇచ్చినప్పటికీ అది చెల్లుబాటు కాదు, అది మమ్మల్ని ఏదైతే మేము చేయాలనుకుంటున్న రాజకీయ సంకల్పానికి అది వ్యతిరేకం అని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఆమె ఇంకొక సెటైరికల్గా కూడా ఒక మాట అన్నారు, ఒకవేళ మీరు ఇప్పుడు చేసినట్టయితే మా ఆత్మలు కూడా అక్కడికి వచ్చి దీక్షలు చేస్తాయనుకున్న కామెంట్ కూడా ఆమె చేయటం ఈ సందర్భంగా గమనార్హం. ఏమైనప్పటికీ ఈ సమస్య
ఈ నీట్ పేపర్ల లీకేజీకి సంబంధించిన సమస్య మాత్రం దేశవ్యాప్తం చేయడంలో వాంగ్చుక్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.